ముఖ్యమైన ఆజ్ఞ. బయట చదువుతున్నాను కానీ దాంట్లో ఆపేసి బాగా 22వ అధ్యాయంలో 34 నుంచి 40 వరకు బయట యేసుక్రీస్తు గారు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు మనకున్నది 10 ఆజ్ఞలు ఉన్నాయి. మోషే ద్వారా మనకి 10 ఆజ్ఞలు ఇచ్చారు. తర్వాత యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి చెప్పిన ఆజ్ఞలు ఏంటంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మలో నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను. ఏం చెప్తున్నారంటే దేవుడిని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? నీ పూర్ణ హృదయంతో, హృదయంతో కాదు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో మనం పూర్ణంగా మనం దేవుడిని ప్రేమించాలి అనేది ఫస్ట్ ఆజ్ఞ. ఇదే మొదటిది ముఖ్యమైన ఆజ్ఞ అని నేర్చుకుంటారు. రెండవది ఏం చెప్తారు? ఎందుకని నీ పొరుగు వారిని ప్రేమించండి. ఇది రెండవది, దాని కంటిన్యూషన్లో ఉంటున్నాను. రెండవది నీ పొరుగు వారిని ఎందుకని నీ పొరుగు వారిని ఇంట్లో కూడా ప్రేమించాలని చెప్తున్నారు. మొదటిదేమో దేవుడిని ప్రేమించమంటారు, రెండవదేమో నీ పొరుగు వారిని ప్రేమించడం. ఇంకొంచెం ముందుకెళ్ళాం. ఏంటి? దేవుడు ఎలా ప్రేమించాలని చెప్పారు, మన పొరుగు వాడిని ఎలా ప్రేమించాలో ఒకసారి చూద్దాం. యోహాను 13వ అధ్యాయంలో 34 చూస్తే నేను మిమ్మల్ని ప్రేమించకంటే మీరు ఒకరినొకరు ప్రేమించవాలి. ఏం చెప్తున్నారు? నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాలో మీరు అలా ఒకరినొకరు ప్రేమించుకోండి. ఇదే మనకి మెయిన్గా ఇచ్చిన ఆజ్ఞ. ఇది చేస్తే ధర్మశాస్త్రం మొత్తం దీనిలో సంపూర్ణమైపోతుంది అని దేవుడు చెప్తున్నారు. అంటే మనం పొద్దున మాస్టర్ గారు మనకి వీడియో రావిడి మెసేజ్ ఇస్తారు కదా, దాంట్లో ఇదే టాపిక్ గురించి చెప్పారు. కాబట్టి నేను ఏం చెప్తాను, ఆజ్ఞ అనేది దేవుడు ఇచ్చిన ఆజ్ఞని మనం చేస్తే మనం దాన్ని ఒప్పుకొని దాన్ని ఆయన ఏ ఆజ్ఞ చేయడం మనం కంప్లీట్గా మనం చేయగలిగితే అదే దేవుడిని ప్రేమించడం. ఆయన ఆజ్ఞని మనం ఎట్లయితే చేస్తామో దాన్ని ఆజ్ఞ ప్రేమించడే అవుతుంది. ఎవరిని ప్రేమిస్తాం? ఒకరిని ప్రేమించడం అవుతుంది, లేదంటే దేవుడు ప్రేమించడం. ఏదైతే ప్రేమించడం అవుతుంది. దేవుడు ఎలా ఏమిస్తున్నారు? దేవుడిని ప్రేమించాలంటే మీరు ఒకరిని ప్రేమించుకోవాలి. కానీ మనం ఏం చేయాలి? ఫస్ట్ అసలు దేవుడు మనం ఎలా ప్రేమించాలో తెలుసుకోవాలి కదా. నేను ఎలా ప్రేమించాలో అలా చేయండి అంటే ఆయన ఎలా చేశారో మనం తెలియాలి. ఆయన ఎలా చేశాడు, ఆయన ఎలా ప్రేమించాడు మనల్ని, అది ఆయన ప్రేమని మనం చెప్పాలంటే ఆయన ప్రేమ సముద్రం అనుకోండి. మనకి మనం ఉన్న టైపు ఆపుదామని అనుకోండి. ఆపుదామని ఒక బొట్టు మాత్రమే మనం చూడగలం. ఆయన సముద్రం అంత ప్రేమని ఒక బొట్టు మనకి చూద్దాం ఈరోజు. సరే, చాలా ఉంటాయి కదా మనకి. బైబిల్ మొత్తం బైబిల్ తీసుకోండి. బైబిల్ మొత్తం ఏంటంటే ఇది ఒక ప్రేమ కావ్యం. దేవుడు ఏం రాశారు దీంట్లో అంటే, ఒక తండ్రి తన కొడుకు తన బిడ్డని ఎలా ప్రేమిస్తున్నాడు, ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేస్తాడు. బైబిల్ మొత్తం మీరు తీసుకుంటే అదొక్కటే ఉంటుంది. మొత్తం బైబిల్ మొత్తం విశ్లేషించినంతా అదే. ఆయన ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు ఒకప్పుడు, ఇప్పుడు ఏం చేస్తాడు, నెక్స్ట్ ఏం చేస్తాడు అనేది బైబిల్ మొత్తం అందరినీ ఇది మొత్తం ఆయన ప్రేమని చెప్పేది. ఇక దీంట్లో వేరేది ఏం లేదండి. ఆయన ప్రేమ ఎలా ఉంది అనేది ఒక్కొక్కరి ప్రేమ ఒక రకంగా ఎలా చేస్తారు. ఆయన ఎలా చేసే పద్ధతి ఇది. ఆయన చూపించిన పద్ధతి ఏంటి? బైబిల్ చదివితే మనకి ఆయన ప్రేమ ఏంటో నాకు అర్థం. మనకు చాలా వాక్యాలు ఉంటాయి కదా, నేను ఒక 5 వాక్యాలు చదువుతాను. నెక్స్ట్ నేను లేదండి. మన యోగాలు 3:16 చేస్తే దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఎలా ప్రేమించారట? ఎంతో ప్రేమించాడు. లోకం 5:8
దేవుడి గుడిలో నుంచి వచ్చేసారంటే ఆ ప్లేస్ ఖాళీ అయిపోయింది కదా. దేవుడు ఏం చేశాడు? ఈసారి నా కాదు ఒక మనిషిని తయారు చేసుకుంటాను. ఎట్లా? నా కుమారుడులా తయారు చేసుకుంటాను, నా పోలికలో తయారు చేసుకుంటాను. లాస్ట్ టైం చెప్పాను, పోలిక అంటే ఏంటంటే ఆయనలాగా ఆలోచించడం, ఆయనలాగా మాట్లాడడం, ఆయనలాగా ప్రేమించడం, అన్నీ ఆయనలాగా చేస్తేనే ఆయన పోలిక. రూపం కాదు. ఆయన పోలికలో అంటే నేను చెరువులు, నేను కాళ్ళు, నేను చేతులు కాదు. ఆయన పోలిక అంటే ఆయనలాగా ప్రేమించాలి, ఆయనలాగా మాట్లాడాలి, ఆయనలాగా ఆలోచించాలి. అప్పుడే ఆయన పోలికలో మనం ఎలా ఉంటామని కూడా అదే కాబట్టి చెప్పవచ్చు. ఆయన పోలికలో ఉన్నారా? సాతాను పోలికలో ఉన్నారా? ఆయన పోలికలో ఉంటే ఆయన బిడ్డగా అవుతారు. ఆయన వాటన్నీ ఆయన ముందు అలా ముందు ఎలా అంటారు అంటే అలా అంటే నీకు వచ్చినాయి. నీ బుద్ధి లేక దాన్ని బట్టి నీ ఫాదర్ ఎవరో తెలుస్తుంది. దేవుడే నీ ఫాదర్, సాతాను రెండే రెండు. సో ఆయన ఏమంటున్నాడు? ఒక నేను మనిషి తయారు చేస్తాను, నా పోలికలు చేసుకుంటాను. దేవుడు తయారు చేస్తాను. చేసిన తర్వాత ఏం చేశాడు? ఆయన పెట్టడానికి కూడా ఒక మంచి బ్యూటిఫుల్ గార్డెన్ ప్లేస్ చేశాడు. అన్నీ ఇచ్చాడు. ఫ్రూట్స్ ఏమి కావాలంటే అని ఇచ్చాడు. అన్ని చెట్లు ఆయన కొడుకుని పంపించాడు. ఆయన పెట్టే పేరు తీసుకోవడానికి. ఆయన పెట్టడం చెప్పడానికి కాదు కదా. ప్రతి పేరు ఎవరు పెట్టారు? అడగడగా పెట్టారు. ప్రతి జంతువుని, ప్రతి పక్షి ఆయన పంపించారు. ఆయన అందరికీ పేరు పెట్టారు. కానీ ఇంట్రెస్ట్ తన కొడుకు యొక్క ప్రేమ అన్నీ తయారు చేశారు. దాంట్లో కలిగి అది 4 పాయింట్గా ఉంది. మొత్తాన్ని ఆ గార్డెన్ అంతా తడుపుతారు. అంటే దాన్ని ఎంత బ్యూటిఫుల్గా చేశారో చూడండి. 4 కలుపు చాలా పెద్దది అంతా తయారు చేశారు. అన్నీ ఇచ్చాడు. నా కొడుకు అన్నీ ఇచ్చి ప్రేమించాడు. నా లోపంలో నాలా ఉంటాడు అని నమ్మాడు. సాగంగా ఉండదు కదా. యోగానికి ఎలా అయితే పర్మిషన్తో వెళ్ళి ఆయన మొదలుపెట్టిందో అలానే ఆదాము కూడా టెస్ట్ తీసుకొని వెళ్ళారు. వెళ్ళి టెస్ట్ చేస్తారు. సరే దేవుడు పర్మిషన్ ఇచ్చుంటాడు. ఎందుకంటే దేవుడు పర్మిషన్ లేని సాయంకాలం అలాగంటే నాకు వెళ్ళలేదు. వచ్చి టెస్ట్ చేశాడు. చేస్తే ఏమయ్యాడు? ఆదాము ఫెయిల్ అయిపోయాడు. తినేశాడు పండు. ఇక్కడ మనకేమనిపిస్తుందంటే చిన్న పండు తిన్నారు అంతే కదా. ఏమంత పెద్ద శిక్ష ఏంటి? ఉన్నది అంతే. తండ్రి మీద ప్రేమ లేకపోతేనే మనం అంతేగా వాడతాం. బిడ్డలు తల్లిదండ్రులు మాట వినాలి. విన్న వాళ్ళకి మంచిగా బిడ్డలు ఉంటారు. ఎప్పుడైతే అవిధేయుతారు బిడ్డలు, ఎప్పుడైతే తండ్రి మాట వినరో వాళ్ళు అవిధేయులు. తండ్రి మీద ప్రేమ లేకపోతేనే అలా చేస్తారు. ఓకేనా? సో తండ్రి మీద ప్రేమ లేదు వాడు అంతే. సరే దేవుడు చాలా మాట్లాడారు. ఆయనకు వచ్చిన కోపం కాదు, బాధ. ఎందుకంటే ఒక బిడ్డలు పెంచి, మనమైనా సరే బిడ్డలు పెంచి పెద్ద చేసి వాళ్ళకి సర్వస్వం, మన టైంని, మన ఎనర్జీని, మన అంత వెల్త్ అన్ని బిడ్డలు చేసి వాళ్ళు పెంచుకున్న తర్వాత నువ్వేంటి చేసావు? నాకు నీ నుంచి నేను ఇలా ఉన్నాను ఏ విధంగా అన్నా నాకు తండ్రి కానీ తల్లి కానీ వాళ్ళ పరిస్థితి ఏమి కోపం వస్తుందా? వాళ్ళు చదువుతాడని అనుకుంటాడా? అనుకోడు కదా. ఏం చేస్తాడు? బాధపడతాడు. వీళ్ళు ఎక్కడ మార్చుకోవాలి అనుకుంటాడు. అనుకోడా? తప్పిపోయిన కుమారుడు గురించి దేవుడు చెప్పినప్పటికీ అన్నీ ఇచ్చేసి ఏం చేస్తావు? చెయ్యి. ఏం చేశాడు? ఆయన ఇష్టానుసారంగా చేస్తాడు. ఆ దానిపై అలా చేస్తాడని తండ్రికి తెలియదా? తెలుసు. కానీ పంపించాడు. ఎందుకు? ఆయన ఏం చేయాలి? చంపేయాలి. మనలో కూడా అంతే. ఆదాము అలా చేసినప్పుడు దేవుడి పరిస్థితి అదే. కృంగిపోయి ఉంటాడు. వచ్చాడు. ఏం అన్నావు? ఏం చేశావు? నేను ఎంత ప్రేమించాలి, నువ్వెందుకు ఇలాంటి చేశావు అని ఆయన అడిగితే ఏం చెప్పాలి? సారీ సారీ, ఒక్కసారి క్షమించాయి, ఒక్కొక్కసారి చేయను అనాల్సింది పోయి ఇదిగో నువ్వే కదా ఇక్కడ ఇచ్చావు, ఆ ఇచ్చింది నేను తిన్నాను అయితే ఏంటన్నట్టు మాట్లాడాడు. దాని ప్రేమ ఉందా? దాంట్లో పశ్చాత్తాపం ఉందా? నేను తప్పు చేశానన్న భావన ఉందా? లేదు. సరే రావాలని అడిగాడు. ఏమన్నా నువ్వేంటి, నువ్వు చేసిన పని ఏంటి అని అంటే సైతం తినమన్నది నేను తిన్నాను. అవసరం క్షమాపణ లేదు. ఏం చేయాలి? తండ్రి ఎంత ప్రేమించాలి, ఎన్ని ఇచ్చి ప్రేమించాలి, ఏం చేయలేదు. సరే నా మనమంతా చూడండి, నువ్వు బయటికి నువ్వు సంపాదించిన తీరుగా అప్పుడు కానీ నీకు తెలియదు నేను చేసింది అంతా నీకోసం ఎంత చేశాను అనేది అర్థమే నన్ను అర్థం చేసుకుంటావు అని పంపించేస్తాను చూడండి. అలాగే దేవుడు వరాల నుంచి పంపించేశాడు. పంపించేసి
పంపించేసాక అలా వదిలేశాడా? లేదు కదా. చొక్కాలు గుర్తించి అంటే పని చేశాడు. అప్పుడే మాట్లాడాడు. పని చేసి ఆ కాపాడికి వెలుగు కూడా చేసేసాడు. చేసి చొక్కాలు వేసి భూమిలో మనకి బయట పంపించేశాడు. పోనీ ఇక్కడైనా ఏమన్నా తప్పు జరిగిందని అన్నీ ఇచ్చాడు. రూమ్స్ ఇచ్చాడు, రెసిపీస్ ఇచ్చాడు, బర్డ్స్ ఇచ్చాడు, యానిమల్స్ ఇచ్చాడు, సముద్రానికి ఇచ్చాడు, రివర్స్ ఇచ్చాడు. ఏ తప్పు చేశాడంటే ఇక్కడ ఎక్కడైనా తప్పు ఉందంటే మంచి జరగడానికి ఏమీ లేదు. ప్రతి ఒక్కడే ఇచ్చాడు. ఇక్కడ కూడా అప్పటికైనా అర్థం చేసుకుంటాడు. కొంచెం శ్రమ పడతాడు అంతే కదా. శ్రమ పడినా పడతాడు, వాళ్ళు అర్థం చేసుకుంటాడని నా దేవుడు అర్థం చేసుకుంటాడని అవి అంటారు కదా. భూమి చెప్పుకోబడింది నీ వల్ల, ముళ్ళు నక్షత్రాలలో తొలగిస్తుంది. ఎందుకు ముళ్ళు వచ్చినాయి? కాయ పుచ్చుకున్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు. నా పాపాలు గుర్తొస్తాయని ముళ్ళు వచ్చింది. అప్పుడే వచ్చినాయి ముళ్ళు, సేపలు వచ్చి. అందుకే కదా దేవుడు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. ఆ పాపాన్ని దేవుడే ఆ ముళ్ళ కిరీటం, దాన్ని తినగొట్టడానికి ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నారు. మనం ఏం చేశాడు? చెప్పేసాడు, స్టార్ట్ చేశాడు. వీళ్ళు ఆలోచిస్తారు అంతే. దాని నుంచి తప్పించుకోవడానికి మనకన్నిటికీ వేరే ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. చెప్పులు వేసుకున్న పర్వాలేదు, సరే ఇలా ప్రతి ఒక్కర మనం ఆయన ఇక్కడ ఉండడానికి స్థిరపడిపోయాడు. భూమి అంటే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? శపిస్తే వచ్చాము ఇక్కడికి. మనం ఏమేమి కోల్పోయామంటే ఇక్కడికి వచ్చాము అని అంటే మహిమని కోల్పోయాము, మహిమ శరీరాన్ని కోల్పోయాము. అందుకే కదా సిగ్నప్పుడు ఎందుకు తెలిసింది? పండుగ కదా సిగ్గు ఎందుకు తెలిసింది? పండు తింటే వాళ్ళు కూడా మహిమ శరీరం పోయి ఈ శరీరం వచ్చింది. ఈ శరీరం ఎందుకు వచ్చింది? ఈ శరీరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆయన ఏమంటాడు? నువ్వు తినవరా చచ్చేదవు. చావాలంటే మంచి శరీరంలో చచ్చిపోమావు. దేంట్లో చచ్చిపోతావు? ఈ శరీరం నవ్వులు వస్తాయి, ఏ సిగ్గు అవుతుంది, అన్నీ అవి ఈ శరీరం చచ్చిపోవు. అందుకని మనకి ఈ శరీరం వచ్చేసింది. మహిళ కోల్పోయాము, మహిళ శరీరం కోల్పోయాము. దేవుడికి ఎంత బాధపడి
ఆయన వాళ్ళ దాసుని పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? ఒకళ్ళు కొట్టారు, ఒకళ్ళు చంపారు, ఒకళ్ళు గాలితో రుబ్బారు. రాసింది కదా. అది ఏంటంటే ఇదే ప్రవర్తన పంపించారు, న్యాయపరులను పంపించారు, తీసుకు పంపించారు, ప్రవర్తనలు పంపించాడు. ఇలా ప్రతి నిమిషం పంపిస్తూనే ఉన్నాడు. ఆయన వచ్చి తీసేసి ఎంతసేపు అండి? ఇంతమందిని పంపించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకు ఒకసారి అన్నారు చూడండి, నేను వస్తే ఆ విషయం అక్కడంతా లేకపోతే నేను నాన్నకు వెళ్ళి మాట్లాడాలనే సందర్భాలు ఉంటాయి కదా. ఎందుకంటే తనే వెళ్ళాను అనుకోండి, ఇక అక్కడ ఏం లేదు, ఇక దాంట్లో ఇంకా ఏమి ఉండదు. దేవుడే వచ్చేసాడు అనుకోండి, ఇక అక్కడ ఏమి ఉండదు. అందుకని ఏం చేస్తాడు? వీళ్ళందరినీ పంపిస్తూనే ఉన్నాడు. రావట్లేదు వీళ్ళందరినీ మన లాస్ట్ గారికి ఆయన పంపించుకుంటూనే వచ్చాడు. అందరినీ చంపారు, కొట్టారు, దాలు వచ్చారు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఏం చేశారు? ఇలా ఎంత చేశాడు? మోసే కాలంలో ఎన్ని అద్భుతాలు చేశారు, ఎన్ని అద్భుతాలు చేశారు. కానీ ఏం చేశారు? అద్భుతం అయిపోతుంది, 4 రోజులు అవుతుంది, మళ్ళీ సంఘటన స్టార్ట్ చేస్తారు. ఎక్కడ మారుతుంది? ఇప్పుడు ఏమి ఎక్కడ అర్థం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నాడు ఆయన? సముద్రం చేసి దాటించాల్సిన అవసరం ఆయనకు ఏంటి? నన్ను ప్రేమించాడు కదా, నన్ను కాపాడుతున్నాడు కదా అని వదిలేసి నా బిడ్డలు కావాలి, అవి కావాలి, ఇది కావాలి అనుకున్నాడు. ఇందుకోసం ఇక్కడ నువ్వు ఏది అవసరమో అవిదే అనుకున్నాడు. ఆయన ప్రేమ అర్థం చేసుకోవాలి, ఎంత చెప్పినా అర్థం చేసుకోవాలి. ఇంకేం చేయాలి? సరే నెక్స్ట్ నా ప్రాణాన్ని ఇచ్చాడు, వాళ్ళ దగ్గర చచ్చిపోవాలి, వాళ్ళ నేనే పని చేస్తాను, అప్పుడు నేను అర్థం చేసుకుంటానే. వచ్చారు 35,000 ఎంత పెద్ద అయ్యండి, పెద్ద గజానికి గోడ చాలా పెద్ద ఆయన సింహాసనం, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాలు. అట్లా ఆయన వచ్చి చిన్న మరియు గర్భంలో రావాలి. ఎంత తగ్గించుకోవాలి కదా, అసలు బాగా ఉండాలి, ఎంత తగ్గించుకోవాలి. అన్నింటినీ పొయ్యిలోనే వేయగలుగుతారు. అలా అంత గాడు నోట్తో మొత్తం సిస్టమ్ నోట్తో తయారు చేసిన కలుగు కాదు, కానీ మనిషిని మాత్రమే బట్టితో తయారు చేసింది. ఎట్లా బట్టితో తయారు చేయడం? ఇట్లా బట్ట వస్తుందా? వంగి బట్టిని తీసుకొని ముందుగా తయారు చేయాలి. ముందుగా ఆయన ఎంత కష్టపడుతుంది. నోటు అయిపోయి మనల్ని చేయలేదు. అపూర్వంగా ఇష్టంగా మనల్ని పరుచుకున్నాడు. ఆయన బట్టిని తీసుకొని చేసుకున్నాడు. చేసిన బట్ట అంటే ఎలా చేసుకున్నాడు, అంతా ప్రేమించాడు. దానికోసం ఇక్కడికి వచ్చాడు. భయంకరమైన మరణ శిక్ష, శిల్పి అనేది భయంకరమైన మరణ శిక్ష పడ్డాడు. 35,000 సాధకులు జీవించి మనకు అన్ని చూపించాడు. ఇలా ఉందండి, ఇలా ఉందండి, ఇలా ఉందండి అని మనకు అన్ని చెప్పుకుంటూ వెళ్ళాడు. పాత నిబంధన కాలంలో ఏ బలు అయితే ఉన్నాయో ఆ బలి మొత్తాన్ని ఆయన సులువుగా బలి చేసి శాశ్వతంగా దాన్ని సంపూర్ణం చేసేసాడు. ధర్మశాస్త్ర మొత్తాన్ని సంపూర్ణం చేసేసాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నేను అన్ని చేసేసాను దాని కోసం, నా ప్రాణాలు నీ పేద పాపాన్ని అన్నిటికీ నేను బలి చేశాను. మళ్ళీ మీరు చేస్తాను, అవ చేసిన పాపాన్ని దొంగలో కొడుకు చేస్తున్నాను, అన్నీ చేసేసాను. నన్ను క్షమించుకొని అడుగురా అలాగే చేస్తాను. ఒక్క మాట నన్ను క్షమించుకొని అడుగు, బాగా తీసుకోవద్దు, ఇది శాశ్వతం కాదు, అదే కొడుకు తీసుకోవద్దు. ఒక్క మాట కొట్టించుకో, ఇక్కడ శాశ్వతం కాదు. దేవుడు మన కోసం తయారు చేసినది మహిమ అక్కడ ఉంది. నువ్వు ఎప్పుడు వస్తావు? ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు వెళ్తావు? ఆయన ఆటల్ని మనం పాటించినప్పుడు, ఆయన మనం ప్రేమించినప్పుడు మాత్రమే మనం వెళ్ళాలి. అన్నీ చేసేది చూస్తున్నాడు. ఎప్పుడు అసలు తప్పిన కుమార్తె ఏం చేశాడు? అన్నిటిని వదిలేసి, ఆ పాప జీవితం మొత్తాన్ని వదిలేసి తల్లి దగ్గరికి వెళ్ళాలని ఏం చేశాడు? పరిగెత్తుకుంటే వెళ్ళి ఆయన్ని స్వీకరించాడు కదా. ప్రతిష్టమైన వస్త్రాలు ఇచ్చాడు, వివరాలు కలిగాడు, అన్నీ చేశాడు. అది ప్రేమ, తండ్రి ప్రేమ. అందుకే ఆయన యేసుక్రీస్తున్న కాలంలో ఎక్కువ ప్రారంభిస్తాడు. ఉపమానాలని మనం చెప్పుకుంటారు. మీరు ఉపమానాలు ఒక్కొక్క ఉపమానం తీసుకొని దాని గురించి స్టడీ చేయండి. ఊరికి చదవలేదు, దాని ప్రతి ఒక్క వర్డ్ ఒక మీనింగ్ ఉంటుంది, ప్రతి వర్డ్ ఉంటుంది. యేసుక్రీస్తు కుమారుని పంపించినప్పుడు ద్రాక్ష తోట దుఃఖించిన వాళ్ళు ఆయన ఏం చేశారు? ద్రాక్ష తోట వెలుపలికి తీసుకుని వెళ్ళి చంపారా అంటారు. గొల్లలు పండగకి వెలుపలికి తీసుకున్నారు, ఇస్రాయేల్ వెలుపలికి తీసుకుని వెళ్ళి ఆయన్ని సిలువేస్తారు. మీరు అలా ప్రతి ఒక్క
ఇప్పుడు ఏం చేశారు అంటే ఇజ్రాయేలీకి ఇచ్చిన మరి అన్నిలో మనకిచ్చారు. ఇప్పుడు రేపొద్దున లెక్కమని అడుగుతాడు, మనల్ని అడుగుతాడు. ఈసారి పౌరులు ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. జెంటైల్స్ మనము ఇప్పుడు వచ్చింది మనం. మీరు అర్థం చేసుకోండి. ఒకసారి ఇజ్రాయేలీలకు మనకి ఇచ్చి అన్ని ఇస్తే వాళ్ళందరూ చంపుకుంటూ వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి ద్రాక్ష తోట తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఎవరికి ఇచ్చారు అంటే మనకి ఇచ్చారు. జెంటైల్స్ అన్ని ఇచ్చారు. మనంతా అన్ని మనకు దేవుడికి ఇచ్చిన బహుమతి. ఈసారి మనల్ని అడుగుతారు. 5 తెనాలు సంపాదించినాడు ఉన్నాడు, 2 సంపాదించినాడు ఉన్నాడు. ఒకదాన్ని ఏం చేశారు? కూర్చిపెట్టి ఆయన ఏమంటాడు? నువ్వు వడ్డీ నాకు ఇచ్చినా నాకు ఏదో పాలు కట్టేది కదా, నువ్వు అలా కూడా చేయాలి కదా అంటాడు. అది మనం చేయాలి. చేసే వాళ్ళకి సంపూర్ణంగా చేయాలి. మనది 2 ఎట్లా అవ్వాలి? కనీసం 1 అంటే 0 ఏం లేదు. ఆయన ఇచ్చినట్టు తీసుకోవడం కాదు. కనీసం వడ్డీ వాళ్ళకి ఇస్తే వస్తుంది కదా అంటే వాళ్ళకి ఏదో ఒకటి మనం చూపించాలి కూడా. ఎందుకంటే పొద్దున ఎక్కడంటే మనల్ని కాబట్టి ఆయన గురించి మనమే చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? మనం ఇక్కడ వదిలేసుకోవాలి. మనం పైకి రావడానికి మనం ఏదైతే కోల్పోయామో మహిళ జరిగిన లైఫ్ కోల్పోయామో అవన్నీ మనం సంపాదించుకోవడానికి మనం ఇక్కడ కృషి చేయాల్సిందే. మనం ఏం చేస్తున్నాము? మనం ఎలా ఉంటున్నాము? దేవుడు తెలుసుకుంటాం. దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు తెలుసుకుంటాం. కానీ ఏం చేస్తున్నాము? మళ్ళీ ఒకటే కాదు, మళ్ళీ చేస్తూనే ఉంటాం. పక్కన ద్వేషిస్తూ ఉంటాం. పక్కన సొమ్ము కావాలి, వాళ్ళ ఆస్తులు కావాలి, వాళ్ళు బాగా పెట్టుకుంటే కావాలి. ప్రతి ఒక్కటి పక్కన బాగా కావాలి. పాపం చూపులు అన్ని యూట్యూబ్స్. ఇప్పుడు చూడండి, లైక్ కొట్టలేదని విరామం తీసుకుంటున్నారు. వాళ్ళు పెట్టిన పోస్టింగ్కి లైక్ కొట్టలేదని బాగా లైక్ కొట్టలేదనో పక్క లైక్ కొట్టలేదనో విరామం తీసుకునే కాలంలో వచ్చారు. ఎంత కష్టమో కదా. సో ఇవన్నీ సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా మనల్ని పడేస్తూ ఉంటాయి. ఇవన్నీ అవసరం లేదండి వాళ్ళకి. ఎందుకు నీకు లైక్స్? ఎందుకు నువ్వు ఎందుకు ఆరాటపడుతున్నావు? దేనికోసం ఆరాటపడుతున్నావు? ఏం కావాలి నీకు? ఘనత కావాలి. ప్రతి చోట ఘనత కావాలి. ప్రతి చోట అభిలాష కావాలి. గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకు? ఏం సాధిస్తావు? గ్రేట్గా ఉంది. ఈ లోపల వద్దు అంటే ఈ లోపల గ్రేట్నెస్ ఎందుకు? ఇవి కాదు మనకి కావాల్సింది. ఇవన్నీ ఎప్పుడైతే మనం వదిలేస్తామో అప్పుడు మాత్రమే మనం అక్కడికి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. లోపు వాటిని చూడండి ఒకసారి. అది ఏం చేసింది? ఒక్కసారి వెనక్కి తిరిగింది. ఒకసారి దేవుడు చేయమంటే బయటకు నడిచింది. మంచిది కాదా? చాలా మంచి అంతే కదా. దేవుడు బయటకు తెచ్చినా మంచి ఆవిడ. అన్నీ ఉన్నాయి ఆవిడ. వైభక్తులు అన్నీ ఉన్నాయి. ఒకే ఒక చిన్న ఆశ, అయ్యో ఏమైపోతుంది అని చేసిన ఒకసారి అర్థమైంది. అది ఇప్పుడు దేనికోసం వెనక్కి తిరుగుతున్నావు? నీ కొడుకు కోసం తిరుగుతున్నావా? నీ భార్య కోసం తిరుగుతున్నావా? నీ హస్బెండ్ కోసం తిరుగుతున్నావా? నీ గర్ల్ ఫ్రెండ్ కోసం తిరుగుతున్నావా? నీ బాయ్ ఫ్రెండ్ కోసం తిరుగుతున్నావా? ఎవరి కోసం వెనక్కి తిరుగుతున్నావు? దేవుడు వచ్చి నీ గురి దేవుడు అయితే దేవుడు గురి వెళ్ళి చూడకుండా నువ్వు ఎవరికి వెళ్ళి చూస్తున్నావు? లోపలికి వెళ్ళి చూస్తున్నావు? ఆశల కోసం చూస్తున్నావా? దేని కోసం వెనక్కి తిరిగి చూస్తున్నావు? సరే ఆలోచించండి. లోపల ఎవరి కోసం వెనక్కి తిరుగుతున్నావు? వదిలేయండి. మొత్తం ఇంకొక లోపల సముద్రం అనుకోండి. సముద్రంలో తేలి పైకి రావాలి అని దేవుడు చూస్తున్నాడు. సముద్రంలో పడిపోయావు, పాపం జీవితంలో పడిపోయావు. మనం ఏమంటాడు? లేచి పైకి రావాలి. ఎలా కష్టం చేయాలి? తేలిగ్గా ఉంటే పైకి రావాలి. మొత్తం లోకాసులు ఒక పెద్ద బండ పడుతున్నారు. సెల్ ఫోన్ ఒక పెద్ద బండ పడుతున్నారు. అన్ని అధికారం ప్రతి ఒక్కదాన్ని పెద్ద పెద్ద బండల్ని పట్టుకొని ఎలా పైకి చేస్తాం? ఈ వదిలేస్తే కదా తెలియదు. వదిలేయండి. ఇక్కడ ఆశలు అన్నింటినీ వదిలేస్తే మనం తేలి లైట్గా ఆగి దేవుడి దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. ఆయన చెప్తాడు ఎలా చేయాలి ఇవన్నీ అంటే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించి, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించి, నువ్వు ఈ 2 పనులు చేయాలి. దేవుని ప్రేమించు, నీ పక్క వాడిని ప్రేమించు. అప్పుడు ఈ 10 ఆజ్ఞలన్నీ
ట్రైన్. ఏం చేస్తాము? గంట ముందు వెళ్ళి కూర్చుంటాం. అవునా కాదు? మన ప్లాన్ ఎలా ఉంటుంది? ఒక 1 అవర్ ముందు వెళ్తాము. ఎందుకంటే మనలో వాకింగ్ ప్రాబ్లం రావచ్చు, ఇంకేదైనా ప్రాబ్లం రావచ్చు. ఒక గంట ముందు వెళ్తాం. ప్లాట్ఫామ్ అయితే ఉంటాం. ఆ ప్లాట్ఫామ్ దగ్గర వెళ్ళి కూర్చుంటాం. అనౌన్స్మెంట్ వస్తుంది, ఇట్లా ట్రైన్ వస్తుందని. రాగా ట్రైన్ వచ్చేదానికి కూడా రావాలి కదా. ఏం చేస్తాం? మన లగేజ్ పట్టుకొని అక్కడికి వెళ్ళి లేవాలంటాం కాదా? 2 నిమిషాల కోసం, 2 నిమిషాలే ఆ ట్రైన్ కోసం ఇలా ఉంటాయి. రెప్ప పాటలకు వచ్చే ట్రైన్ కోసం ఎలా ఉండాలి? మన ట్రైన్ వస్తుంది, రెప్ప పాట వెళ్ళిపోతాం. అటానికి కట్టాలని వెళ్ళిపోతాం. దానికోసం ఎంత కాల్ చేసుకోవాలి? ఎంత లగేజ్ చేసుకుని వెళ్తాము? లగేజ్ ఎక్కువ అయిపోతుంది, వెళ్ళలేదు. ఎందుకంటే రెప్ప పాట వెళ్ళిపోవాలి కదా. వదిలేసి వీలైనంత అన్నీ వదిలేసి దేవుడితో, ఎందుకంటే ఇది ఎండ్ టైం, లాస్ట్కి వచ్చేసాము. మీరు అన్నీ చూస్తూనే ఉంటారు, టీవీలు అన్నీ చూస్తున్న ప్రతి దాంట్లో కూడా మనకి ఇదే సూచిస్తూ ఉంటాయి కదా. దేవుడు రాక చాలా దగ్గరలో, ఎంత దగ్గర అంటే అన్నీ అంత దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు వచ్చారు